ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అయితే మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులు ఇప్పుడే ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ప్రత్యేక పూజల నిర్వహణ అనంతరం నేరుగా బయటకు వచ్చిన పరిస్థితి. మనతో పాటు మంత్రి గారు ఉన్నారు, మాట్లాడిద్దాం. ఈరోజు అంశం తెలుసు. ఏంటి సార్, ఎట్లుంది జిల్లాలో శివరాత్రి వేడుకలు? ఇప్పుడే మార్నింగ్ బేలాల గుడికి పోయినంటిమి. మేమిద్దరం కూడా కింద నుంచి పైకి నడుచుకుంటూ పోయాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎక్కువ బండ్లు పోవడం వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది ఉండే. సో మేము కూడా నడుచుకుంటూ దిగి కూడా రావడం జరిగింది. దాంట్లో ప్రజలు వాళ్ళు ఏం ఆశిస్తున్నారు ఏంటి, చాలామంది కూడా ఇదే ఉండే. సార్ మంచినీటి సౌకర్యం మంచిగా చేసినారు. 2 బోర్వెల్స్ వేసాం, సోలార్ బోర్వెల్స్, సోలార్ లైటింగ్ కూడా అక్కడ పెట్టించినాము. నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంచెం ఎక్కువ సోలార్ లైటింగ్ కావాలి. మాకు లేడీస్ టాయిలెట్స్ గురించి కూడా మాట్లాడితే మొబైల్ టాయిలెట్స్ అక్కడ పెట్టించడం జరిగింది. కానీ నెక్స్ట్ ఇయర్ ఇంకా కొద్దిగా బెటర్గా చేసే అవకాశం ఉంది. రోడ్ విషయం నేను చెప్పినాను, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రోడ్డు. ఇది ఇన్ని సౌకర్యాలు చేయడమే చాలా కష్టంగా వాళ్ళని ఒప్పించి చేయించడం జరిగింది. మళ్ళీ ఏంటి దీనికి గురించి మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి ఈ రోడ్ ఏమన్నా వారు హెల్ప్ చేస్తారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్. డెఫినెట్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒప్పుకుంటే నిధులు పెట్టడానికి ప్రాబ్లం లేదు, కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒప్పుకోవాలి. సో త్వరలోనే దాంట్లో నిర్ణయం తీసుకుంటాము. ఈరోజు కూడా మన కత్తర్సాలలో ఇక్కడ మల్లికార్జున స్వామి ఆలయంలో రావడం జరిగింది. ఇక్కడ కూడా పూజలు చేసుకొని చూస్తున్నారు. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని ఈరోజు ₹1 కోటి ఒకటి మన CGF ఫండ్ కడతాం. మేము ఒక 20 లక్షలు, మీ ద్వారా ఒక 80 లక్షలు మన CGF అంటే గవర్నమెంట్ ద్వారా ఇప్పించాలని మేము వేడుకుంటున్నాం. ఇప్పుడే మా సర్పంచ్ గారు ఇక్కడ ₹1 ప్రపోజల్ పెట్టిండు. 20 లక్షలు మన లోకల్ దేవస్థానం కడతారు. 80 lakhs CGF నుంచి నిధులు తీసుకురావాలని ఈ ప్రపోజల్ డెఫినెట్లీ ఎగ్జామిన్ చేసి దీన్ని మంచిగా చేసేది అవసరం ఉంది. పోయిన సంవత్సరం కూడా వచ్చినప్పుడు వారికి కొన్ని ఫెసిలిటీస్ కావాలంటే ఇమ్మీడియట్లీ బోర్వెల్, అక్కడ రోడ్స్, అన్ని లైట్స్ అన్నీ కూడా చేయించడం జరిగింది. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తాం. రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు ఈరోజు శివరాత్రిని ఉద్దేశించి? శివరాత్రి మన ఎలక్షన్లో ఒక క్లారిటీ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలవడము, దీంట్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది. లేదు, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. భక్తులందరికీ మంచి జరగాలని కోరుతున్నాను. ఇది పరిస్థితి. శివరాత్రి శుభాకాంక్షలు, భక్తులందరికీ మంచి జరగాలని వివేక్ వెంకటస్వామి దంపతులు చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే నిధులు అన్నీ మంజూరు చేశాం, దానికి డెవలప్మెంట్ దిశగా మేము ఆలోచిస్తున్నాం. ఎక్కడ అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం, భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. రానున్న రోజుల్లో మెరుగైన దర్శనాలు ఉండే విధంగా, మెరుగైన సేవలు ఉండే విధంగా మేము ప్రయత్నిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ మాట్లాడారు. సుమంతరావు, వినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.